అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నిజం ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నిన్న మొన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే నీచ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందండి. అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి మీద విషం చిమ్ముతానే ఉన్నాడు. ప్రతి విషయంలో అమరావతిని ఎట్లా బ్రాండ్ ఇమేజ్ని ఎలా దెబ్బతీయాలి, ఆ అమరావతి అభివృద్ధి కాకుండా ఎలా చేయాలి, అమరావతి అభివృద్ధి అయితే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో, ఎక్కడ ఆంధ్రులకు అభివృద్ధిలోకి వెళ్తారో అనే బాధ ఎక్కువగా ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అల్లా ఒకటేనండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండాలా, జనానికి ఏదో పదో పరకో పంచాలా, అభివృద్ధి లేకుండా మనం చెప్పింది గొర్రెల్లా వినాలనే మనస్తత్వంలాగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక నదీ పర్యాహ ప్రాంతం అంటాడు. అజ్ఞానం, రాజకీయ అజ్ఞాని ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డేనండి. అక్కడ నీచ రాజకీయాలు, టీటీడీలో కూడా నీచ రాజకీయాలు మొదలుపెట్టాడండి. తెలుగుదేశం మీద ఏదన్నా గుట్టగాల్చి కూటమి ప్రభుత్వం మీద వేయాలని ఆలోచన మొదలుపెట్టాడు. ఉదాహరణ, వాళ్ళ అనుచరులతో, బొమ్మన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులతో, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో టీటీడీ పైకి మందు తీసుకెళ్ళి అక్కడేదో జరిగిందని క్రియేట్ చేయబోయారు. గుర్తుపెట్టుకోండి, ఇది కూటమి ప్రభుత్వం. మీరు ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేయాలంటే ఖచ్చితంగా బయటికి తెస్తారు, మీ వెన్నులో వణుకు పుట్టిస్తారు. ఆల్రెడీ జోగి రమేష్ అనే ఒక డెకాయిడ్ మద్యం కల్తీ చేసి మళ్ళా కూటమి ప్రభుత్వం మీదే నెపమేయబోతే తోలు తీశారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ కుక్క మీద కింద బెదురులకి ఎవరు బెదిరిపోవటానికి సిద్ధంగా లేరు. నువ్వు డి అంటే డి అంటానికే సిద్ధం. ఎందుకంటే గతంలో నువ్వు చేసిన అరాచకాలన్నీ తట్టుకొని నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. గుర్తుపెట్టుకో, ఇవాళ కీలు కీలు కాలు కాలు తీసే పరిస్థితి ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు స్పష్టంగా నిజాయితీతో అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడి ఉంటే మీకు గౌరవం ఉంటుంది. కానీ అన్ని డెకాయిడ్ పనులు చేసుకుంటా, అన్ని నీచ కుచ్చుత రాజకీయాలు చేసుకుంటా, ఎవరి మీదో గుడ్డగాల్చి అమరావతిని నాశనం చేయాలి, అక్కడ పవిత్రమైన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర అపచారాలు చేసి అది కూటమి ప్రభుత్వం మీద వేయాలంటే అది మీ తరం కాదు. మీ తండ్రి చేయబోయాడు, ఆయన వల్ల కాలేదు, నీ వల్ల కూడా కాదు. అందరినీ బెదిరిస్తున్నావు. నువ్వు 11 కేసుల్లో ముద్దాయివి. ఎప్పుడు బెయిల్ రద్దు అయిందో తెలియదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ సగం మంది జైలులోనే ఉన్నారు. గతంలో మీ నాన్న దగ్గర పనిచేసిన అధికారులు కూడా జైలు పాలయ్యారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇలాంటి నీచ రాజకీయాలు మొదలు ఆపకపోతే ఇక నీకు రాజకీయ సమాధే జరుగుద్ది ఈ రాష్ట్రంలో.